ఏకాదశి వ్రతం నామ సర్వకామ ఫలప్రదం కర్తవ్యం సర్వదా విప్రైర్విష్ణు ప్రీణన కారణం. ఇందిరా ఏకాదశి వ్రత మహిమ. ఇందిరా ఏకాదశి మహిమ శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో వర్ణించబడినది. ఒకసారి ధర్మరాజు దేవదేవునితో, ఓ కృష్ణ, మధుసూదన, భాద్రపద కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశి పాలనకు నియమ నిబంధనలు ఏమిటి? ఆ వ్రతపాలన వలన కలిగే లాభమేమిటి అని ప్రశ్నించాడు. ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. భాద్రపద మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఇందిరా ఏకాదశి. దీనిని పాటించడం ద్వారా మనుషుడు తన పితృదేవతలను ఉద్ధరించగలడు. అంతేకాకుండా అతని సమస్త పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి వ్రత మహిమ గురించి ఒక పురాణ కథ ఉన్నది. దానిని వివరిస్తాను, సావధానంగా వినమని శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా, ఓ ధర్మనందన, సత్యయుగంలో ఇంద్రసేనుడు అనే రాజు ఉండేవాడు. తన శత్రువులకు సింహస్వప్నంగా ఉండేవాడు. ఆ రాజు మాహిష్మతి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. పుత్ర పౌత్రులతో ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉండేవాడు. అతడు సర్వదా విష్ణుభక్తి రహితుడై ఉండేవాడు. ఆధ్యాత్మిక జ్ఞానంతో నిరంతరం లగ్నమై ఉండేది భక్తుడైనందువలన ఆ రాజు ముక్తి నొసగేటి గోవిందుని నామస్మరణతోనే తన కాలాన్ని గడిపేవాడు. ఒకరోజు ఆ రాజు తన రాజ్య సింహాసనంపై కూర్చుని ఉన్న సమయంలో అకస్మాత్తుగా నారదముని ఆకాశం నుండి ప్రత్యక్షమయ్యాడు. నారదమునిని చూడగానే ఆ రాజు లేచి నిలబడి చేతులు జోడించి వినమ్రంగా వందనం గావించాడు. తరువాత షోడశోపచార పూజలు గావించి మునిని సుఖాసీనుడు గావించాడు. అప్పుడు నారదుడు ఇంద్రసేనునితో, ఓ రాజా, నీ రాజ్యంలో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారా అని ప్రశ్నించాడు. దానికి ప్రత్యుత్తరముగా ఇంద్రసేనుడు నారదమునితో, ఓ మునివర్య, మీ దయ వలన అంతా బాగానే ఉన్నది, అంతా మంగళమయంగానే ఉన్నది. నేడు మీ దర్శన భాగ్యము చేత నా జన్మ ధన్యమైనది. నాకు యజ్ఞఫలం లభించినది. ఓ దేవర్షి, మీ రాకకు కారణమేమిటో తెలియజేయవలసినది అని ప్రార్థించాడు. రాజు మాటలు విన్న నారదుడు అతనితో ఇలా అన్నాడు, ఓ రాజశార్దూలమా, నాకు కనిపించిన ఒక అద్భుతమైన సంఘటన గురించి చెప్తాను విను. ఓ రాజేంద్ర, నేను ఒకసారి బ్రహ్మలోకం నుండి యమలోకానికి వెళ్ళాను. అప్పుడు యమధర్మరాజు నన్ను ఆహ్వానించి చక్కగా అర్చించాడు. నేను కూడా అతనిని స్తుతించాను. ఆ యమలోకంలో
మహాపుణ్యభాగ్యుడైన నీ తండ్రిని నేను చూశాను. గత జన్మలో భూలోకంలో జన్మించినటువంటి మీ తండ్రి వ్రతం ఉల్లంఘన ఫలితంగా నీ తండ్రి యమలోకానికి వెళ్ళవలసి వచ్చినది. ఓ రాజా, మీ తండ్రి ఒక సందేశాన్ని నాకు ఇచ్చి దానిని నీకు తెలియచేయమని అర్థించాడు. అతడు నాతో ఇలా అన్నాడు: మాహిష్మతిపురాధీశుడైన ఇంద్రసేనుడు నా పుత్రుడని, నేను నా యొక్క పూర్వజన్మలో చేసిన పాపాల వలన ఇప్పుడు యమలోకంలో ఉన్నానని, కనుక నా పుత్రుడు ఇందిర ఏకాదశి వ్రతాన్ని పాటించి ఆ పుణ్యఫలాన్ని నాకు ఇవ్వాలి. ఆ యొక్క ఇందిర ఏకాదశి వ్రత ఫలితంగా నేను ఈ స్థితి నుండి బయటపడగలను. కనుక ఓ రాజా, నీ తండ్రిని ఆధ్యాత్మిక లోకానికి పంపడానికై నీవు ఇందిర ఏకాదశి వ్రతాన్ని నియమానుసారం ఆచరించు అని సలహా ఇచ్చాడు నారదముని. అప్పుడు ఇంద్రసేనుడు ఇందిర ఏకాదశి వ్రతాన్ని చేసే పద్ధతి గురించి తెలపమని నారద మహర్షిని అర్థించాడు. నారద మహర్షి ఇందిర ఏకాదశి వ్రత విధానాన్ని ఈ విధంగా వివరించాడు: ఓ రాజా, ఏకాదశి ముందు రోజు అనగా దశమి రోజు మనుజుడు తెల్లవారుజామునలే లేచి స్నానమాచరించి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ఆ రోజు అతడు ఒక పూటనే భోజనం చేసి నేలపై పడుకోవాలి. మరునాడు ఏకాదశి రోజు యథావిధిగా తెల్లవారుజామున లేచి స్నానపానాదులు ఆచరించి ఏకాదశి వ్రత నియమాన్ని ఆచరించాలి. ఆ ఏకాదశి రోజున కఠిన ఉపవాసం ఉండాలి. ఓ పద్మనేత్రుడా, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని పలికి భగవంతుని స్తుతించాలి. ఆ రోజు ఆ విష్ణు భగవానుని నిరంతరం ధ్యానిస్తూ స్మరిస్తూ ఉండాలి. ఆ తరువాత మధ్యాహ్న వేళ సాలగ్రామశిల ఎదురుగా విధిపూర్వకంగా పితృతర్పణాలు చేయాలి. అటు తరువాత బ్రాహ్మణులకు పేదలకు చక్కగా భోజనం పెట్టి దక్షిణలతోటి సంతృప్తి పరచాలి. పితృతర్పణ కార్యక్రమంలో మిగిలిన పదార్థాలను గోవులకు పెట్టాలి. ఆ రోజు అతడు చందన పుష్ప ధూపదీప నైవేద్యాలతోటి హృషికేశుని ఆరాధించాలి. శ్రీకృష్ణుని నామ రూప గుణ లీలాదుల శ్రవణ కీర్తనలతోటి మరియు స్మరణతోటి అతడు ఆ రాత్రి జాగారం చేయాలి. మరునాడు ద్వాదశి రోజున అతడు శ్రీహరిని అర్పించి బ్రాహ్మణులకు భోజనము పెట్టాలి. తదనంతరము అతడు తన సోదరులు పుత్రపౌత్రులతోటి మరియు బంధుమిత్రాదులతోటి కలిసి నిశ్శబ్దంగా వ్రతపారాయణం చేస్తూ భోజనం చేయాలి. ఓ రాజా, ఈ విధంగా నీవు ఈ ఇందిర ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ తండ్రి నిశ్చయముగా విష్ణులోకానికి వెళ్తాడు అని నారదుడు ఈ విధంగా ఇందిర ఏకాదశి వ్రత మహిమను కథను వివరించి అదృశ్యమయ్యాడు. ఆ తరువాత ఇంద్రసేనుడు నారదుని ఆదేశానుసారం పుత్రపౌత్రులతోటి
మరియు బంధుమిత్రులతోటి నిష్ఠగా ఇందిరా ఏకాదశి వ్రతాన్ని పాటించాడు. ఆ వ్రత మహిమ కారణముగా ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది. ఇంద్రసేనుని తండ్రి గరుడ వాహనారూఢుడై విష్ణుపదాన్ని చేరుకున్నాడు. తరువాత రాజర్షి అయినటువంటి ఇంద్రసేనుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా రాజ్యపాలన చేసి చివరికి రాజ్యాన్ని తన పుత్రునికి అప్పగించి తాను భగవద్ధామానికి వెళ్ళాడు. ఇది ఇందిరా ఏకాదశి మహిమ అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతోటి వివరించాడు. ఈ ఇందిరా ఏకాదశి మహిమ చదివినను విన్నను సమస్త పాప విముక్తుడై విష్ణుపదాన్ని చేరుకోగలడు. జై సద్గురు.